ఈ రోజుల్లో ఇంటర్నెట్లో సమాచారం అనేది ఒక సముద్రంలా ఉంది. ఒక పుస్తకం చదవాలన్నా, ఒక డాక్యుమెంట్‌ను అర్థం చేసుకోవాలన్నా గంటల సమయం పడుతుంది. కానీ మీ దగ్గర ఉన్న పీడిఎఫ్‌లు, వీడియోలు మరియు వెబ్‌సైట్‌లను క్షణాల్లో చదివి మీకు అర్థమయ్యేలా చెప్పే ఒక స్మార్ట్ అసిస్టెంట్ ఉంటే ఎలా ఉంటుంది? అదే గూగుల్ నోట్‌బుక్ ఎల్ఎం. ఈ రోజు మనం గూగుల్ తీసుకొచ్చిన ఒక విప్లవాత్మక టూల్ నోట్‌బుక్ ఎల్ఎంని పూర్తిగా నేర్చుకోబోతున్నాం. ఇది తెలిస్తే మీ పని గంటల్లో కాదు, నిమిషాల్లో అయిపోతుంది. గూగుల్కి వెళ్ళి నోట్‌బుక్ ఎల్ఎం టైప్ చేయండి, వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మనకు డాష్ బోర్డ్ ఈ విధంగా కనబడుతుంది. సో ఇక్కడ క్రియేట్ న్యూ పైన క్లిక్ చేయండి. మనకు న్యూ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేయగానే మనకి యాడ్ సోర్స్ అని వస్తుంది. సో మెయిన్గా గుర్తుపెట్టుకోండి, నోట్‌బుక్ ఎల్ఎం అనేది మనం ఇచ్చే సోర్స్ను బట్టే మనకు రిజల్ట్ అనేది జనరేట్ చేస్తుంది. ఏదైనా డాక్యుమెంట్ని అప్లోడ్ చేయొచ్చు, గూగుల్ వర్క్ షీట్ని యాడ్ చేయొచ్చు, ఏదైనా వెబ్సైట్ని కానీ యూట్యూబ్ వీడియోని కానీ లింక్ చేయొచ్చు. ఓన్లీ టెక్స్ట్ను యాడ్ చేసేసి అవుట్పుట్ అయితే జనరేట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఒక చిన్న డాక్యుమెంట్ను అప్లోడ్ చేస్తున్నాను, పీడిఎఫ్ ఫైల్ను. అప్లోడ్ సోర్స్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ ఒక డాక్యుమెంట్ను సెలెక్ట్ చేసుకోండి. డాక్యుమెంట్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనకు సెట్టింగ్స్లో అవుట్పుట్ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకు రిజల్ట్ అనేది ఏ లాంగ్వేజ్లో రావాలనేది ఇక్కడ సెట్టింగ్స్ పైన క్లిక్ చేసేసి చూజ్ యువర్ లాంగ్వేజ్ పైన క్లిక్ చేసి మనము ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్లో మనకు అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. సో చూడండి, మాడ్యూల్ 1 యాడ్ అయింది. సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుగులో డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు మనం నోట్‌బుక్ ఎల్ఎంలో ఉన్న ఫీచర్స్ తీసుకుంటే మనం ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత అది మనకు ఈ టైప్లో మనకు రిజల్ట్ అనేది జనరేట్ చేస్తుంది. జస్ట్ ఒక సింపుల్ డాక్యుమెంట్ తోటి మనం ఆడియో ఓవర్వ్యూ క్రియేట్ చేయొచ్చు, వీడియో ఓవర్వ్యూ క్రియేట్ చేయొచ్చు, మైండ్ మ్యాప్స్ జనరేట్ చేయొచ్చు, రిపోర్ట్స్ జనరేట్ చేయొచ్చు, ఫ్లాష్ కార్డ్స్ జనరేట్ చేయొచ్చు, క్విజ్, ఇన్ఫోగ్రాఫిక్, స్లైడ్ డెస్క్, డేటా టేబుల్. ఈ నోట్‌బుక్ ఎల్ఎం అనేది స్టూడెంట్కి, అట్లాగే టీచర్స్కి, ప్రొఫెసర్స్కి, కంటెంట్ క్రియేటర్స్కి, ఆన్లైన్ టీచింగ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో జనరల్ పీపుల్ కూడా ఈ నోట్‌బుక్ ఎల్ఎంని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా టాపిక్ కనుక అర్థం కాకపోతే ఆ టాపిక్ను యూట్యూబ్ లింక్ కానీ డాక్యుమెంట్ కానీ అప్లోడ్ చేయండి. సో మనకు కావాల్సిన విధంగా ఆ టాపిక్ గురించి నోట్‌బుక్ ఎల్ఎం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇది ఒక బెస్ట్ ఏఐ అసిస్టెంట్ లాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం ఆడియో ఓవర్వ్యూను చూద్దాం. సో ఆడియో ఓవర్వ్యూ అనేది మనకి ఎట్లా యూజ్ అవుతుందంటే ఈ టాపిక్ పైన మనకు ఒక పాడ్కాస్ట్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఈ టాపిక్ని మనం చదవాలంత టైం లేదనుకోండి, మీరు ఆడియో పాడ్కాస్ట్ లాగా క్రియేట్ చేయాలంటే ఆడియో ఓవర్వ్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, జనరేట్ an AI podcast based on your source. అంటే మనం ఇచ్చిన సోర్స్ ను బేస్ చేసుకొని ఇది ఒక AI పాడ్కాస్ట్ అయితే జనరేట్ చేస్తుంది. అండ్ దాని తర్వాత మనకు మైండ్ మ్యాప్స్. సో మైండ్ మ్యాప్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మైండ్ మ్యాప్ అయితే జనరేట్ అయింది. నేను మైండ్ మ్యాప్ పైన క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, మనకు మైండ్ మ్యాప్ అనేది ఈ విధంగా క్రియేట్ అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటే ఏంది, పరిచయం, ఎలా పనిచేస్తుంది, రకాలు, భాగాలు, ఇట్లా. సో ఇప్పుడు మనము దీంట్లో ఏ పరిచయం పైన క్లిక్ చేస్తే మనకి ఇంకా బ్రీఫ్ ఇస్తుంది. సో చూడండి, ఇప్పుడు ఈ టాపిక్ గురించి మీకు కావాలంటే ఈ టాపిక్ పైన క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది జనరేట్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ నిర్వచనం, మనుషులలో ఆలోచించే మిషన్లు అనే చిన్న టాపిక్ పైన నేను క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు పాయింట్స్ లాగా, హైలైటెడ్ పాయింట్స్ లాగా అయితే జనరేట్ చేసింది. చాలా బాగా జనరేట్ చేసింది ఈ టాపిక్ గురించి. సో ఈ టాపిక్లో ఇంకా మీకు సజెషన్స్ కూడా ఇక్కడ వస్తాయి. చూడండి, సాధారణ సాఫ్ట్వేర్ మరియు ఏఐకి మధ్య గల ప్రధాన వ్యత్యాసాలను తెలపండి. సో ఇట్లా మీరు మైండ్ మ్యాప్స్ను యూజ్ చేసుకొని మనకు కావాల్సిన చాలా వర్కులు కంప్లీట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు ఏఐ కార్డ్స్ జనరేట్ అయ్యాయి, ఒకసారి చూద్దాం. చూడండి, ఏఐ కార్డ్స్ అంటే జస్ట్ మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ తోటి ఇట్లా క్రియేట్ అవుతాయి. ఇలాంటి వాటిని మనము స్టూడెంట్స్కి క్వశ్చన్స్ అడగడానికి, క్విజెస్ కండక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. సి ఆన్సర్ పైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది జనరేట్ అవుతుంది. ఇవి కార్డ్స్. సో ఇప్పుడు క్విజ్. సో ఇప్పుడు క్విజ్ పైన క్లిక్ చేస్తే మనకు ఈ టాపిక్ మీద మీకు క్విజ్ అనేది జనరేట్ అవుతుంది. జనరల్గా టీచర్స్ స్టూడెంట్స్కి క్విజ్ కండక్ట్ చేయాలంటే మాన్యువల్గా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. మీకు ఈ నోట్‌బుక్ ఎల్ఎంలో జస్ట్ ఒక టాపిక్ని కనుక మీరు ఇస్తే ఇక్కడ మనకు కావాల్సిన క్విజ్ కూడా ప్రిపేర్ చేసి ఇస్తుంది. సో చూడండి, నెక్స్ట్. సో ఇట్లా మనం క్విజ్ అనేది కాపీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకు ఎంత బాగా క్రియేట్ చేసిందో ఇన్ఫోగ్రాఫిక్ని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంది, ఏఐ అంటే ఏంది, ఏఐ ఎట్లా పనిచేస్తుంది, ఏఐలోని రకాలు. సో చూడండి, చాలా బాగా జనరేట్ చేసింది. మీరు ఇన్ఫోగ్రాఫిక్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మనం ఒక సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనకు ఆడియో ఓవర్వ్యూ అనేది కూడా క్రియేట్ అయింది పాడ్కాస్ట్ రూపంలో. ఆడియో ఓవర్వ్యూ పైన క్లిక్ చేస్తున్నాను. ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ గురించి వినని వాళ్ళు ఉండరు. ఇది మన జీవితాల్లోకి ఎంత వేగంగా చొచ్చుకొచ్చిందంటే కొన్ని సంవత్సరాల క్రితం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసినవి ఇప్పుడు మన ఫోన్లలో యాప్స్ గా మారిపోయాయి. సో చూడండి, మనకి ఈ టాపిక్ సంబంధించిన కంటెంట్ 14 minutes ఆడియో రూపంలో జనరేట్ అయింది.
సో ఇట్లా ఏదైనా ఒక టాపిక్ మీరు నేర్చుకోవాలనుకుంటే, మీరు ట్రావెల్ చేసేటప్పుడు కానీ బస్లో కానీ వినాలనుకుంటే ఈ నోట్బుక్ ఎల్ఎం అనేది ఒక మంచి ఆడియో ఓవర్వ్యూ అయితే జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ మనకు స్లైడ్ డేస్ కూడా క్రియేట్ అయింది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం, ఏఐ ఫండమెంటల్స్ అని చెప్పి. సో చూడండి, పీపీటీ అనేది చాలా బాగా క్రియేట్ అయింది తెలుగులో. సో ఇక్కడ నేను క్లిక్ చేసి చూపిస్తాను. ఇదిగోండి స్లైడ్స్, స్లైడ్ 1, స్లైడ్ 2. సో ఇట్లా మీరు చాలా సింపుల్ గా ఒక సబ్జెక్ట్ ని పీపీటీలోకి కన్వర్ట్ చేసి సపరేట్ గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నోట్బుక్ ఎల్ఎం అనేది ఆటోమేటిక్ గా మీకు కంటెంట్ ను తెలుగు పీపీటీలోకి కన్వర్ట్ చేసి ఇస్తుంది. చాలా సింపుల్గా అయితే మీరు నేర్చుకోవచ్చు. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనకు స్లైడ్స్ జనరేట్ అయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే మనకు స్లైడ్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి. సో ఫైనల్గా మనకు వీడియో ఓవర్వ్యూ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు టెస్ట్ చేసి చూద్దాం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీ ఫోన్ కి మీ ఇష్టాలు మీకన్నా బాగా ఎలా తెలుసు అని? లేదా గూగుల్ మ్యాప్స్ కి ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఉందో ముందుగానే ఎలా తెలిసిపోతుంది? వీటన్నింటి వెనక ఉన్న మ్యాజిక్ పేరే ఏఐ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రండి, ఈ రోజు మనం ఈ ఏఐ గురించిన సో చూడండి, టోటల్ మనకు 5 minutes వీడియో ఓవర్వ్యూ అయితే జనరేట్ అయింది. వార్తలు చదువుతున్నా అదే షో యాడ్స్ మనల్ని వెంటాడుతూ ఉంటాయి. సో ఈ విధంగా మీరు మంచి మంచి వీడియో ఓవర్వ్యూస్ కూడా క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. సో డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసేసి మనం వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక చిన్న అప్లికేషన్లో జస్ట్ మనం ఒక డాక్యుమెంట్ కనుక యాడ్ చేస్తే మీకు కావాల్సిన అన్ని రకాల రిజల్ట్ అయితే జనరేట్ చేస్తుంది ఒకే ప్లేస్ లో. వీడియో ఓవర్వ్యూ క్రియేట్ చేయొచ్చు, ఆడియో ఓవర్వ్యూ క్రియేట్ చేయొచ్చు, మైండ్ మ్యాప్స్, క్విజ్, స్లైడ్ డెస్క్, ఇన్ఫోగ్రాఫిక్స్, డేటా టేబుల్, ఇట్లా ప్రతిదీ మనం జనరేట్ చేయొచ్చు. లింక్ అనేది డిస్క్రిప్షన్ లో యాడ్ చేశాను, ఒకసారి టెస్ట్ చేయండి. నోట్బుక్ ఎల్ఎం అనేది మీ రియల్ లైఫ్ లో మీకు ఏ విధంగా యూజ్ అవుతుందో కామెంట్ చేయండి.